వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పీసీపల్లెలో పెద్ద ఎర్లపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. నాయకులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సదుపాయాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులను చదువుపై దృష్టి పెట్టాలన్నారు. భోజనం రుచిగా ఉందని నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు బడికి అమ్మా ప్రకాశం జిల్లా కనిగిరి మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలోని గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1989లో మొదటి ప్రతిష్ట, 2019లో పునఃప్రతిష్ఠ జరిగిన ఈ ఆలయానికి కార్తీక మాసంలో వేలాది భక్తులు విచ్చేస్తారు. ఉగాది సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. 1987 నుండి మొదటి ప్రతిష్ట జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ ఇక హైవే కింద పోయింది కాబట్టి 2019లో మళ్ళీ పునఃప్రతిష్ఠ జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు. ఈరోజు ఉగాది సందర్భంగా భక్తులు అలాగే ఈ యొక్క గ్రామంలో మన యొక్క శివాలయం అనేది సద్యోజాత భక్తి అనగా పశ్చిముఖ శివాలయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది 2వ దేవస్థానం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క శివాలయంలో పలు చోట్ల నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చి అందరూ కూడా విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమం, శాంతి మహోత్సవ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు అలాగే ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. అలాగే అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాముల యొక్క దీక్షలు తీసుకొని ఆ గ్రామం అంతా కూడా రోజు కార్తీక మాసం అంతా కూడా నిండుగా చక్కగా ఉండిపోతుందండి. ఇది మన యొక్క దేవస్థానం. ఇది మద్దిపాడు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం మద్దిపాడు అండి. నా పేరు నానిపాటి గంగాధర శర్మ, మా నాన్నగారి పేరు నానిపాటి బాలకృష్ణ శర్మ. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడి అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నాము. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమయం గడిపారు. పిల్లలతో సరదాగా మాట్లాడుతూ వారి చదువు, ఆసక్తుల గురించి తెలుసుకున్నారు. పాటలు, సంభాషణలతో ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలకొని పేనల పేటల మాటలతో మన దేశ మాతనే కొలిసెదమా. భాగ్యం కూర్చుకొని ఇక జీవన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పరాభావనామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు పాల్గొన్నారు. పరిపూర్ణ అధికారతః సలక్షణాభీష్టబల ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతి ధ్యానమవిత్రేకతో శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు దేవలక్ష్మం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం. పరాభవ
प्लवनाम संवत्सर परिपूर्णानुग्रह प्रसाद बल सिद्धिद्वार श्रवण पारायणार्थं पंचांग योगानुकूल्यता सिद्ध ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్లో పరాభవనామ ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించగా పండితులను సన్మానించారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి ఉగాది శుభ సూచకమని ఎమ్మెల్యే అన్నారు. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మార్కాపురం మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషించదగ్గ విషయం. వాస్తవంగా పరాభవనామ సంవత్సరం అని అంటే నిజంగా పరాభవాలు జరుగుతాయేమో అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అదే అనుకుంటా ఉండేవాడిని. కానీ స్వామి మధుసూదన్ శర్మ గారు ఇప్పుడే ఆ డౌట్ ని క్లారిఫై చేశారు. అందరికి పరాభవం అంటే పరాభవం కాదు, మంచి అని. అది హార్టికల్చర్ అప్పు చేస్తారని రైతులని హార్టికల్చర్ అప్పులో కలపడం. మూడవది వెలుగొండని కూడా ఈ సంవత్సరమే పూర్తి చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మార్కాపురం ముచ్చల్లా చెప్పిపోవడం, దాన్ని పూర్తి చేసే దిశగా శరవేగంగా పనులు జరిగేలా చూడటం, ఇవన్నీ కూడా శుభ సూచకాలు జరుగుతూ ఉన్నాయి. 100% ఈ పరాభవనామ సంవత్సరం మనకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి సందర్భం గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి దీవెనలు తీసుకొని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించే విషయంలో ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా రాయచోటి సిబ్యాల గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాపురం మండలం బండపల్లి సమీపంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేశారు. మంత్రి మేనల్లుడు మౌర్యారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధులకు సేవలు అందించి జన్మదిన వేడుకలను సంతోషకరంగా జరుపుకున్నారు. నేడు మా ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమం నందు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 6వ జన్మ దినోత్సవం అలాగే వారి తమ్ముడు అన్నమయ్య జిల్లా యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పురస్కరించుకొని మా ఆశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి జాకీర్ హుసేన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము కూడా మంత్రివర్గులకి వారి సోదరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేయాలని ఆ కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు గాను అష్టైశ్వర్యాలు సుఖశాంతులు కలగాలని నిండు మనసుతో ఆ కృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మా రాష్ట్ర గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంపాడి గారు అలాగే వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా నాయకులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదే రూట్లో ఆయన చెప్పిన బాటలో మేము ప్రయాణిస్తున్నాము. మరొక్కసారి మీ తరఫున మీడియా మిత్రుల తరఫున మా మండిపల్లి రాంపాడి సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా నమస్కారం. ఈరోజు రాముడన్న లక్ష్మణన్న బర్త్డే శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లాలో కోకాపేటలోని శ్రీ విశాఖ శారదాపీఠంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంపూర్ణానంద సరస్వతి స్వామి పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఇక సాంప్రదాయాలు పంచాంగ ప్రాముఖ్యతపై స్వామి వివరించి గ్రహణాలు నక్షత్రాల ప్రభావం శాస్త్రీయంగా పరిశీలించబడిన అంశాన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొత్త ప్రయత్నాలు అనేది చేయడం మంచిది కాదు. అందువల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురుడు వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి మనం చేయొచ్చు. రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. ఈ కన్యా రాశి వారికి లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి అనుకూలత పెరుగుతోంది. దశమంలో ఉన్నాడు, లాభంలోకి వస్తున్నాడు
కాబట్టి అనుకూలమైన ఫలితాన్నే మనం ఆశించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ సప్తమంలో శని యొక్క ప్రభావం చేత సేవక వర్గం యొక్క సహకారాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే సామాజిక సంబంధాలు కూడా మెరుగవుతాయి. అయితే అపార్థాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తులారాశి, ఈ రాశి వారికి ఇక్కడ కూడా మనకు వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. తులారాశి వారికి ప్రస్తుతం నవమంలో గురుడు ఉన్నాడు. ఈ నవమంలోంచి దశమంలోకి వెడతాడు గురుడు. కాబట్టి ఉద్యోగ సంబంధమైన విషయంలో వృద్ధి కనిపిస్తుంది, విశేషమైన గౌరవం కనిపిస్తుంది. కొత్త కొత్త పదవుల్ని అధిష్ఠించడానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా అవకాశం ఉంటుంది అని మనం గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఖర్చు ఎక్కువగా లేదు, మిగులు కనిపిస్తోంది. అయితే స్వార్థ చింతనతో కనుక మనం ఎదుటివాళ్ళకి కనిపించినట్లయితే దాని వలన అవమానాన్ని పొందుతూ ఉంటాము. కాబట్టి స్వార్థ చింతన లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి అష్టమ స్థానం నుంచి గురుడు నవమ స్థానం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తోచలక రాయుడిపాల గ్రామానికి చెందిన బేతెన నాగవెంకట మధు మాట్లాడుతూ పురుగు మందుల షాపు నిర్వహిస్తున్న తనకు రెడ్డి శ్రీనివాసరావు అలియాస్ రెడ్డి బాబ్జీ వద్ద 5 లక్షలు బాకీ ఉన్నట్లుగా తెలిపారు. చీటీ రూపంలో డబ్బులు ఇచ్చినప్పటికీ తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్నారని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారని చెప్పారు. మేనత్త లక్ష్మి ద్వారా వడ్డీ డబ్బులు ఇప్పించినప్పటికీ ఇటీవలే కాలంగా వడ్డీ చెల్లించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కలిసి చర్చించి బకాయిలను సర్దుబాటు చేయాలని, పరస్పరంగా ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. మాది ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తోచలక రాయుడిపాలెం గ్రామం. మేము గత 14 సంవత్సరాల నుంచి లింగపాలెం మండలం మెయిన్ రోడ్లో ఎరువులు పురుగు మందుల షాప్ నడుపుకుంటూ ఉంటామండి. గత కొద్ది సంవత్సరాల క్రితం రెడ్డి బాబ్జీ అనే వ్యక్తి, రెడ్డి శ్రీనివాసరావు అతని పేరు, అలియాస్ బాబ్జీ అంటారు. అతనికి సీటీ పాటలో పెడతా ఉంటాడు, సీటీ కట్టించుకునేవాడు. మేము ఆ సందర్భంలో మా దగ్గర కూడా 5 లక్షల సీటీ వేయించుకున్నాడు. ఈ విధంగా ఈ బుక్స్లో రాసేవాడు ప్రతిరోజు. ఆ 5 లక్షల సీటీ నిమిత్తం 15 నెలలు అవ్వగానే 2015లో స్టార్ట్ చేసాం సీటీ కడతాం. 2019 మార్చికి క్లియర్ అయిపోయింది. సీతమ్మలక్ష్మి దగ్గర కొంత అమౌంట్ ఇప్పించి అతను తీసుకొచ్చి సరే నా సీటీ డబ్బులు అవ్వకపోతే దాన్ని మినాంచుకుందని ఇచ్చేసాడు. తర్వాత ఇవ్వకుండా దీన్ని కాలయాపన చేసుకుంటా వాళ్ళకే అమౌంట్ మాతో కట్టిస్తూ ఉండేవాడు. నేను చేస్తాను, నా దగ్గర సైట్లోని అమ్ముకుని చేస్తానని ఇచ్చేసేవాడు. అలా కొద్ది కాలం కింద మొన్న మే నెలలో అమౌంట్ కడతానని కట్టకుండా ఆ సైట్లో అమ్మేసుకుని ఎవరి అమౌంట్ కొంత అతని అమౌంట్లు దాచేసుకుని ఈ మోసపూరితంగా హైదరాబాద్ వెళ్ళిపోయి గత 10 నెలల క్రితంగా హైదరాబాద్లో తిరుగుకుంటూ మా ఫోన్ నెంబర్ 4 రోజుల క్రితం మా షాప్ దగ్గర పంపించి ఆ డబ్బులకి నాకు సంబంధం ఏంటని గొడవ పెట్టుకుని మా మీద చికాకు చేసి రకరకాలుగా మాట్లాడుకుంటా ఏదో చాలా దుర్భాషలాడారు. చాలా హింసించకుండా మాట్లాడారు. అయినా మేము ఓపు పెట్టి ఇచ్చేసి నన్ను రకాలుగా మాట్లాడి మమ్మల్ని ఏదో అల్లరి చేయాలని విధంగా వచ్చారు. అదేవిధంగా అతను మోసం చేసింది ఈ విధంగా మేము ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తాం కొద్ది కాలంలో. దాని మీద కూడా మేము ముందుకెళ్తాం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. దివ్యాంగుల సహాయకులకు 50% రాయితీ కూడా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ దివ్యాంగ శక్తి కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము వారికి స్కీమ్లో భాగస్తులను చేయాలనే ఉద్దేశంతో ఏదైతే స్త్రీశక్తికి పెట్టారో దాంట్లో ప్రకారం వీరికి కూడా అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క ఉన్న స్కీమ్లు ప్రతి ఒక్కటి కూడా దివ్యాంగులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ప్రకారము ఈరోజు సంక్షేమ పథకాలను అన్నిటినీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి ప్రతి కులానికి, ప్రతి వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వీళ్ళకు కూడా అవకాశం కల్పించాము. ఈరోజు చాలామంది కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రతి యొక్క బస్సులలో ఉన్నటువంటి 5 రకాల బస్సులలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఆర్డినరీ వీటన్నిటిలో కూడా వీరికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కేవలం కార్డు ఒక్కటి మాత్రం చూపిస్తే వీళ్ళ పట్ల వాళ్ళందరి పట్ల కూడా ఈరోజు ప్రతిదీ కూడా న్యాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు
ఎక్కడ సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళ కళ్ళు ఉండి కబోదుల మాదిరిగా ఈరోజు వీళ్ళకి ఇస్తున్నది కళ్ళారా చూడాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి. అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శారదానగర్ బైపాస్ రోడ్లోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో టీడీపీ నాయకుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సహా నాయకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బైపాస్ రోడ్లో ఉన్న దేవాలయం నందు ఈరోజు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుచేత ఇది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలుగు యొక్క గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పాలని ఆయన పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పద్మావతి దంపతులకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబుకి, అదేవిధంగా స్పీకర్ గారు శాసనసభలో కూడా తెలుగు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, తెలుగులోనే ఉండాలి, చెప్పాలి అనే ఒక శాసనం చేయడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తెలుగులో మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులని అమ్మ నాన్న అని తెలుగులో ఉచ్చరించాలని జరిగింది. అదేవిధంగా తెలుగు యొక్క సాంప్రదాయాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రతి సభలో కూడా ప్రతి పండగని మన తెలుగు పది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో పాల్గొని ప్రజలందరూ కూడా ఉగాది పచ్చడిని స్వీకరించడం జరిగింది. వారందరికీ కూడా తెలుగు ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు శ్రీ 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 వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పోలవరం జిల్లా రాజభొంగి మండలం జడ్జంగి వద్ద గంజాయి అక్రమ రవాణాను పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి ప్రాంతం నుంచి రాజమండ్రికి తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేసి 5గురును అరెస్ట్ చేశారు. సుమారు 70 కేజీల గంజాయి, 2 బైక్లు, 6 మొబైల్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒక మైనర్ ఉండడంతో అతడిని జువైనల్ కోర్టుకు తరలించినట్లుగా ఎస్ఐ చిన్నబాబు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తాలపల్లి మండలంలో రాత్రి కురిసిన వడగండ్ల వానతో పలు గ్రామాల్లో పండ్ల తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కాటిమికుంట, నల్లబోయినపల్లి, ముద్దనపల్లి, డి చెర్లోపల్లి, పత్యాపురం, రామానుజులపల్లి, కట్లకిందపల్లి, దంపెట్ల ప్రాంతాల్లో మునగదోస, అరటి, బత్తాయి వంటి పంటలు నష్టపోయాయి. 100 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సార్ మాది బత్తలపల్లి మండలము, కాడంకొండ గ్రామము, సత్యసాయి డిస్టిక్ కింద వస్తుంది. రాత్రి బీభత్సమైన వడగండ్ల వర్షం కురిసిన దానివల్ల మొత్తం దోసకాయ నుంచి చీనాకాయలు, పరింకాయలు, దోసకాయలు ఇవన్నీ చాలా భారీ నుంచి అతి భారీగా నాశనమైనాయి. దీనికి ఏదో ప్రభుత్వమే ఆదుకుంటుందని. నువ్వేం పంట సాగు చేసినావు? దోస పెట్టినామండి 5 ఎకరాలు. 5 ఎకరాల్లోనూ 5 లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టినాము. దాంట్లో బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఉగాది పండుగ సందర్భంగా శ్రీ క్షీర బ్రాహ్మణనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ఆలయానికి విచ్చేసిన ఎస్పీకి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగాన్ని అందజేశారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ
శాంతి భద్రతలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి జగదీష్ నాయక్, సిఐ ఆర్ రాంబాబు పాల్గొన్నారు. ఉగాది నూతన తెలుగు సంవత్సర సందర్భంగా బాపట్ల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ప్రజలందరూ కూడా పండుగని మంచి సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి, అదేవిధంగా అక్షర భావనారాయణ స్వామి ఆశీస్సులు యావత్ ప్రజానికానికి అందరికి కూడా ఉండాలని, ఈ ఉగాది నూతన తెలుగు సంవత్సరం నుంచి అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు, అదేవిధంగా మంచి మంచి విజయాలు ఆ దేవుని ఆశీస్సులతో కలగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి శాంతియుతమైనటువంటి ప్రభుత్వ వాతావరణంలో పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని వేళలా. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పంచాంగ శ్రావణంలో పాల్గొని పంచాంగాన్ని విడుదల చేశారు. పండితులు రాశి ఫలాలు, తిథి నక్షత్రాల స్థితిగతులను వివరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సందర్భంగా ఉగాది పురస్కారాలు అందజేశారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా పాలన అధికార యోగ్యతా బల సిద్ధి ద్వారా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా అలివేల్మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద సిద్ధిరస్తు. గోదానాలు అనగా ఉత్తమమైన దానాల్లో గోదానం ఒకటి ఉత్తమమైన దానం కాబట్టి ఆ దానాంతో సమానమైనది. ఇది తెలుసుకున్నందువల్ల ఏమొస్తుందంటే తిథేశ్చ సార్ అయినా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రియతమ డిఆర్ఓ గారు, జిల్లాధికారులు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే పిల్లలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యుగాది అంటే కొత్త యుగ ఒక ఆది, అంటే బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇయర్. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ కార్యక్రమంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకుంటూ చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి, పూజలేంటి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో సత్తమ్మ తల్లి ముత్యాలమ్మ ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. దూలిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో నవదంపతులు పాల్గొని గ్రామం సుభిక్షంగా ఉండాలన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సభ్యులమైన మేము మా గ్రామం నందు హై స్కూల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి పూజ సుబ్బారావు గారు, ఈశ్వర్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఈ కార్యక్రమం పూజా కార్యక్రమంలో హోమాలు జరగడం జరుగుతుంది. అలాగే
ఈ గ్రామదేవత సత్యం తల్లి మరి గ్రామంలో పూర్వం నుంచి కూడా అతి పూర్వం నుంచి కూడా గ్రామదేవత ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు, మరి అప్పటి నుంచి ఉంది మన గ్రామంలో. అలాగే ముత్యాలమ్మ తల్లి, అక్కడ ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి కూడా ఉంది. అమ్మ భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టుకోండి. బాపట్ల జిల్లాలో తూర్పు సత్రం కమిటీ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా విద్యార్థులకు నగదు పురస్కారాలు, పాఠ్య సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ పేరంగరుడాచలం నాయుడు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఆయన పేరిట విగ్రహం ఏర్పాటు చేసి సర్కిల్ కు ఆయన పేరు పెట్టడం ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేరంగరుడాచల నాయుడు తూర్పు సత్రంలో ఉగాది పండుగ సందర్భంగా పేరంగరుడాచల నాయుడు తూర్పు సత్రం కమిటీ తరపున, అలానే ఈవో గారు అందరి తరపున ఈ కమిటీ ఇంకొకటి చలివేంద్రాలు పెట్టడం, త్వరలోనే ఆయన పేరుతోటి ఈ బాపట్ల పట్టణంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఆయన ఆశయాలు అన్నిటినీ కూడా మరుగున పడిపోయినటువంటి ఆయన ఆశయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన దేనికోసమైతే 175 సంవత్సరాల క్రితం సెంటర్లో పెట్టడం, మరి సర్కిల్ అనేటువంటిది నామకరణం ఈరోజు పేరంగరుడాచల నాయుడు తూర్పు సత్రంలో ఉగాది పండుగ సందర్భంగా పేరంగరుడాచల నాయుడు తూర్పు సత్రం కమిటీ తరపున, అలానే ఈవో గారు అందరి తరపున ఈ కమిటీ ఇంకొకటి చలివేంద్రాలు పెట్టడం, త్వరలోనే ఆయన పేరుతోటి ఈ బాపట్ల పట్టణంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఆయన ఆశయాలు అన్నిటినీ కూడా మరుగున పడిపోయినటువంటి ఆయన ఆశయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.